గూటెన్ మార్గన్. గూటెన్ మోర్గన్. గూటెన్ టాక్. గుడ్ డే. రైట్. లాస్ట్ క్లాస్లో మనము ఓవెల్స్ గురించి డిస్కస్ చేశాం. అలాగే కాన్సనెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనము. ఇప్పుడు కాన్సనెంట్స్ ఓవెల్స్ యొక్క కాంబినేషన్స్ తయారు చేసుకుందాం. కాంబినేషన్ ఆఫ్ consonants and vowels. లాస్ట్ క్లాస్లో ఓవెల్స్ని వచ్చేసి ఒక 10 times ప్రాక్టీస్ చేయమని చెప్పాను. చేశారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి మళ్ళొకసారి చెక్ చేసుకొని కాంబినేషన్ ఆఫ్ కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్లోకి వెళ్దాం. రైట్. ఎలా ప్రాక్టీస్ చేసాం మనం? ఏ, ఆ, ఏ, ఆర్, ఏ, హెచ్, ఆ. అలాగే ఐని ఏమంటాము? ఈ. ఇంగ్లీష్లో కూడా ఐ అంటాం. ఈ. ఐహెచ్. హెచ్ ఓవెల్కు రావటం వల్ల ఏమవుతుంది? లాంగ్ సౌండ్ని ఇస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా ఐకి ఈ యాడ్ చేసినా కానీ లాంగ్ సౌండ్ వస్తుంది. ఈ. ఇంగ్లీష్లో మనం ఇలా రాస్తాం, ఈ అని. తర్వాత యు వచ్చేసి జర్మన్ భాషలో ఊ అని చదువుతాం. ఇంగ్లీష్లో కూడా ఊ. ఊని వచ్చేసి ఇంగ్లీష్లో కూడా యూతోనే రాస్తాం. అయితే లాస్ట్ క్లాస్లో ఓ అని రాసాము, దాన్ని సరి చేసుకోవాలి. ఓ కాదు, ఓ కాదు. ఓకే. నెక్స్ట్ యూను జర్మన్ భాషలో అదేవిధంగా లాంగ్ సౌండ్ రావడానికి యూ తర్వాత హెచ్ ఉంచాలి కదా. ఊ. ఇక్కడ యూ రాసాము, ఇక్కడ డబుల్ ఓ రాసాము. ఊ. తర్వాత ఈయన వచ్చేసి ఏ. ఇంగ్లీష్లో కూడా ఈయనే ఏ అంటాం. ఓకే. ఈ తర్వాత ఈహెచ్ రాస్తే ఏమవుతుంది? అది ఏ. ఇంగ్లీష్లో ఏ అని వచ్చేసి మనం ఏం రాస్తాము? ఏఈ రాస్తాం. ఏ అంటే ఏఈ. ఓకే. అదేవిధంగా ఈ తర్వాత ఐ రాస్తే ఏమవుతుంది? జర్మన్ భాషలో ఐ అని చదవాలి. ఓకే. అదే ఇంగ్లీష్లో అయితే ఐని ఏం రాస్తాం? ఏఐ. ఓకే. ఓ. ఓ ఇంగ్లీష్లో కూడా ఓనే. ఓకే. జర్మన్ భాషలో ఓ దీర్ఘం రావడానికి ఓను వాడచ్చు, ఆర్ ఓ తర్వాత ఓవెల్ తర్వాత హెచ్ ఉంచితే లాంగ్ సౌండ్ వస్తుంది, ఓ. అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే ఓహెచ్, ఓ. తర్వాత ఏయు. జర్మన్లో ఔ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు ఏయును. ఇంగ్లీష్లో కూడా ఏయునే ఔ అని ప్రొనౌన్సియేషన్ చేస్తారు. ఓకే. ఏ umlaut యు.
ఆర్ ఈ యు వచ్చేసి ఓయ్ ఓయ్. ఇంగ్లీష్లో అయితే ఓవై రాస్తాం, ఓయ్. చెప్పుకున్నాం మనం నిన్న క్లాసులో. ఓవెల్ బదులు ఓవెలు ప్లస్ ఓవెల్ తర్వాత హెచ్ వస్తే ఆ ఓవెల్కి వచ్చేసి లాంగ్ సౌండ్ ఉంటుంది. ఓవెల్ తర్వాత హెచ్ వస్తే హెచ్ సైలెంట్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఇట్లా ఒక 10 టైమ్స్ వచ్చేంత వరకు మంచిగా ప్రాక్టీస్ చేయమని చెప్పాను, చేశారు, వెరీ గుడ్. ఇక మనం వచ్చేసి ఏం చేద్దాం. సో నిన్న క్లాస్లో ఏం జరిగింది, ఇది సర్వ్ చేసుకున్నాం. నాటు ఊకి వచ్చేసి ఓ కాదు యు ఇంగ్లీష్లో. ఓకే, ఇది ఇంగ్లీషు, ఇది జర్మన్ తెలుగు ప్రొనౌన్సియేషన్. జర్మన్ ఆల్ఫాబెట్స్. ఓకే, జర్మన్ ఆల్ఫాబెట్స్ మనము ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలో తెలుగులో రాసుకున్నాం, అదే ప్రొనౌన్సియేషన్ ఇంగ్లీష్లో కూడా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్. సో ఇందులో బి ఫ్యామిలీ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. రైట్, సో మనం ఇంత లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న ఆ ఓవెల్స్ అన్నిటినీ బీతో ఉంచి ఆ కాంబినేషన్లో ఏ సౌండ్ వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, రైట్. బిఏ. ఓకే, ప్రొనౌన్సియేషన్ ఏమి బా. ఇంగ్లీష్లో కూడా బిఏ, బా. బా బా రావాలంటే ఓవెల్ తర్వాత హెచ్ రాయాలి, అప్పుడు బా. ఓకే, ఇంగ్లీష్లో అయితే బా అని ఏం రాస్తాం, బిఏఏ అని రాస్తాం. సో మనం జర్మన్లో కనిపించే కాంబినేషన్ దాని యొక్క ప్రొనౌన్సియేషన్స్ రాస్తున్నాం. ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఏముంది, తెలుగు ఇంగ్లీషు సేమ్ లెటర్ను జర్మన్ కాంబినేషన్ను తెలుగులోను ఇంగ్లీష్లోను ఎలా ప్రొనౌన్సియేషన్ చేయొచ్చో రాసుకుంటున్నాం. రైట్. ఏ హెచ్ తర్వాత ఏముంది, ఆ తర్వాత ఏముంది, ఈ. ఈ అంటే బిఐ. ఓకే, బి. ఇంగ్లీష్లో కూడా బిఐ, బి. ఐ తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది, ఓవెల్ తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది, బి. లాంగ్ సౌండ్ వస్తుంది. ఓకే, ఇంగ్లీష్లో అయితే బిఈ, బి. తర్వాత బిఐఈ. ఐ తర్వాత ఈ వాడితే ఏమవుతుంది, బి. బి. వెరీ గుడ్. తర్వాత ఆ అయిపోయింది, ఆ అయిపోయింది, ఈ అయిపోయింది, ఈ అయిపోయింది, ఈ రెండు ఈ. ఓకే, తర్వాత ఏముంది, ఓ. యు రాద్దాం, బు. ఊ ఊ, ఆ ఈ ఊ. సో బి తర్వాత ఊ రావాలంటే యు. యు అంటే బూ. ఓకే, ఇంగ్లీష్లో కూడా బియునే బూ అంటాం ప్రొనౌన్సియేషన్. ఓకే, తర్వాత యు తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది, లాంగ్ సౌండ్ వస్తుంది, బూ. ఓకే, ఇంగ్లీష్లో
BOO బూ. తర్వాత ఏ రావాలంటే బి కాన్సనెంట్ ప్లస్ ఈ ఓవెల్ ఏమవుతుంది? బే. ఓకే, బే. తర్వాత బే దీర్ఘం రావాలంటే ఓవెల్ తర్వాత ఏముండాలి? హెచ్ ఉండాలి. ఓకే, బిఈ ఈ తర్వాత హెచ్ ఉంటే ఏమవుతుంది? బే. ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్ చేస్తాం బిఏఈ, బే. నెక్స్ట్ బిఈఐ, బై. బిఈఐ బై. ఇంగ్లీష్లో ఏం రాస్తాం మనం? బిఏఐ బై. తర్వాత బిఓ బో. ఇంగ్లీష్లో కూడా బో, బిఓ బో. బో జర్మనీలో బో, ఓవెల్ తర్వాత హెచ్ ఉంచాలి, బో. సో ఇంగ్లీష్లో కూడా బో, బిఓహెచ్. బౌ, బిఏయు, బౌ. ఇంగ్లీష్లో కూడా బిఏయు, బౌ. నెక్స్ట్ ఓఈ అని వచ్చింది. ఓఈని మనం ఏం రాసాం? ఏ ఉమ్లౌట్ యు ఆర్ బిఈయు. ఈయు అన్నా ఉమ్లౌట్ ఏయు అన్నా కానీ మనకు ఓ అనే సౌండ్ వస్తుంది. ఓయికి ముందు బి ఉంది కాబట్టి ఏమవుతుంది? బోయ్. బోయ్. ఓకే, అదేవిధంగా బి ఏ ఉమ్లౌట్ బే, బే. బిఏఈ బే. బి ఓ ఉమ్లౌట్ బే. ఇంగ్లీష్లో బిఏఈ బే. ఓకే, బే. బి ఉమ్లౌట్ యు, యు ఉమ్లౌట్ వ్యూ. వ్యూ, బివైఓ వ్యూ. ఓకే, సో ఇలా మనము కాన్సనెంట్ బి తీసుకొని ఓవెల్స్ అన్నీ తీసుకున్నామా? వీటితో మనము బి యొక్క సౌండ్ను ఐడెంటిఫై చేశాము. ఓకే, మనకు 5 ఉంటే ఇంగ్లీష్లో ఏఈఐఓయు, అదే జర్మన్లో వచ్చేసి అడిషనల్గా 4 ఉన్నాయి. అందులో 3 ఉమ్లౌట్స్ తీసుకొని మనం చేసాం. ఎస్జెడ్ అనేది చేయలేదు, ఎస్ సౌండ్ వస్తుంది, ఎస్ఎస్ అనేది. ఓకే, సో ఇది బి ఫ్యామిలీ. అయితే మనకు ఇక్కడ బికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటి, ఎలా అనేవి తెలుసుకుందాం. ఓకే, బి ఫ్యామిలీలో ఎక్సెప్షన్స్. Exceptions of B family. Exceptions of B family, right?
బి అట్ ఎండ్ వర్డ్, బి అట్ ఎండ్ ఆఫ్ ది వర్డ్. పి సౌండ్ వస్తుంది. ఏమొస్తుంది? పా, పి సౌండ్ వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏబి, ఆప్, బి ఏమైంది? పా సౌండ్ వచ్చేసింది. LIEB, IE, లీప్, బి వచ్చేసి పా సౌండ్ వస్తుంది. లీప్, HELB, ఎండ్ వర్డ్ వచ్చేసి, ఎండ్ లెటర్ వచ్చేసి బి ఏమైంది ఇక్కడ? హెల్ప్. ఓకే, హెల్ప్. విత్ బిఎస్ కాంబినేషన్. బిఎస్ కాంబినేషన్. అక్కడ కూడా మనకి ఏ సౌండ్ వస్తుంది? పి సౌండ్ వస్తుంది. పా సౌండ్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుంటే OBST, బిఎస్ వచ్చిందిమా, అందువల్ల పా సౌండ్ వస్తుంది. చెప్పండి. ఓబ్స్ట్, ఓబ్స్ట్. SELBST, SELBST. ఎస్ జాగా కూడా పలుకుతారు కాబట్టి జేఈ ఏమవుతుంది? ఎస్ఈ ఏమవుతుంది? జే. బిఎస్ వచ్చింది కాబట్టి జెల్స్ట్. విత్ బీటీ కాంబినేషన్. విత్ బీటీ కాంబినేషన్. ఇక్కడ కూడా పీ సౌండ్ వస్తుంది మా, ఆ సౌండ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే HABT, HABT. హాప్ట్, LEIBT. లీప్ట్, LELI, LIEBT. లీప్ట్. నెక్స్ట్ ప్రిఫిక్స్ ఏబి. ఏబి ప్రిఫిక్స్గా ఉంటే అంటే స్టార్టింగ్లో ఏబి రాస్తే
ఇది కూడా మనకు పా సౌండ్ వస్తుంది. ఆప్ ఉమెన్, ఆప్ ఉమెన్. ఇక్కడ ఏబి వచ్చేసి ఆప్ అయింది, ఆప్ ఉమెన్. ఏబి టిఈఐ ఎల్ఈఎన్. ఓకే, ఏబి వచ్చేసి ఏమవుతుంది ఆప్, ఆప్. టిఈఐ టై, లెన్. ఓకే, ఈఐ ఐ అవుతుంది, ఐఈ ఈ అవుతుంది. చివర ఈ ఉంటే ఈ అవుతుంది, చివర ఐ ఉంటే ఐ అవుతుంది. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. చివర ఏముంది ఈ ఐ ఈ కాంబినేషన్లో అంటే ఈ ఉంది, ఈ ఉంది కాబట్టి ఈ అవుతుంది. ఐ వచ్చేసింది కాబట్టి ఐ అవుతుంది. ఓకే రైట్. ఏమిటి ఈఈ, ఇది ఇంగ్లీష్లో ఏం పలుకుతాం మనం ఈఈ కదా, ఇది వచ్చేసి ఏఐ ఇంగ్లీష్లో. ఓకే, సో ఈఐకి ఐఈకి స్లైట్ డిఫరెన్స్ ఉంది, కన్ఫ్యూజ్ కాకోకుండా. ఈ తర్వాత ఐ వస్తే ఐ పలకాలి, ఐ తర్వాత ఈ వస్తే ఈ పలకాలి, ఈ అని పలకాలి. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత లాస్ట్ వన్, బి వచ్చేసి బిట్వీన్ ఓవెల్స్ ఉంటాయి, బిట్వీన్ ఓవెల్స్. బి బిట్వీన్ ఓవెల్స్ ఉంటాయి. బి వచ్చేసి బా అవుతుంది. ఏ సౌండ్ వస్తుంది బా సౌండ్ వస్తుంది. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఆ రెండింటి మధ్య రెండు ఓవెల్స్ మధ్య బి వచ్చింది కాబట్టి బా సౌండ్ వస్తుంది. లేబెన్, లేబెన్. ఓకే, ఓవెన్, బి వచ్చేసి ఓ ఈ అనే రెండు ఓవెల్స్ మధ్య ఉంది కాబట్టి బా సౌండ్ వచ్చింది, ఓవెన్. ఓకే, సో ఆ విధంగా మనకు ఈ యొక్క బి ఫ్యామిలీ యొక్క ఎక్సెప్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా ప్రాక్టీస్ చేస్తే మనకు రీడింగ్ చేయాల్సిన సందర్భంలో ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎవరైనా సరే నేటివ్ జర్మన్స్ కాదు కాబట్టి వాళ్ళంతా 100% ఆ యొక్క ప్రొనౌన్సియేషన్ సౌండ్ వచ్చేసి మనం ఇవ్వకపోవచ్చు. కానీ
మంచిగా ప్రాక్టీస్ చేస్తే 80 to 90% మధ్య వాళ్ళ యొక్క యాక్సెంట్ని మనం ఫాలో అవుతాం. రైట్? సో బి ఫ్యామిలీ అయిపోయింది. వాట్ నెక్స్ట్? సి ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం. అయితే సి ఫ్యామిలీతో పాటు మనము ఒకవైపు కే ఫ్యామిలీ కూడా రాసుకుందాం. సికి కేకి కొంత దగ్గర పోలిక ఉంది కాబట్టి కే ఫ్యామిలీ కూడా మనం రాసుకుందాం. ఓకే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే సితో పాటి కాన్సనెంట్ సితో పాటి ఓవెల్స్ ఏ, ఓ, యు ప్లస్ కాన్సనెంట్స్ వితౌట్ వై. కాన్సనెంట్స్ వితౌట్ వై. మనకు కా సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ వస్తుంది? కా సౌండ్ వస్తుంది. కా సౌండ్ వస్తుంది. ఓకే, అదేవిధంగా సి ప్లస్ సి అనే కాన్సనెంట్తో పాటు ఓవెల్ సౌండ్, ఓవెల్ కాంబినేషన్ ఈ, ఐ, ఏ umlaut, ఓ umlaut, యు umlaut and వై. సా, టిఎస్ఏ. సా సౌండ్ వస్తుంది. ఇవి సి యొక్క ఫ్యామిలీకి ఎక్సెప్షన్స్. రైట్? సో మనం ఓవెల్స్ ఏవైతే కాంబినేషన్ ద్వారా ప్రాక్టీస్ చేసి ఉన్నామో సింగిల్ లెటర్ ఓవెల్స్, అలాగే ఓవెల్ ఫ్రేజెస్ ఏదైతే ప్రాక్టీస్ చేసి ఉన్నామో అదే ప్రాక్టీస్ను తిరిగి ఇక్కడ కూడా మనము సి ఫ్యామిలీకి అప్లై చేద్దాం. రైట్? జర్మన్ వర్డ్స్ ఇవి, కానీ మనము ఇంగ్లీష్లోనే పలుకుతాం నేర్చుకునేంత వరకు. ఓకే, సో సి తర్వాత ఏ, ఆ యాడ్ చేస్తే మనకు ఏ సౌండ్ వస్తుంది? కా అనే ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇంగ్లీష్లో కూడా మనం సి అని ఏం పలకచ్చు? కేఏ అని పలకచ్చు. ఓకే, తర్వాత దీర్ఘం రావాలి కాబట్టి ఓవెల్ తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది? కా. కా తర్వాత ఆ అయిపోతేనే ఈ కదా, సి తర్వాత ఐఎస్ఏ ఈ అవుతుంది. అయితే ఐ వచ్చింది కాబట్టి ఏమవుతుంది మనకు? సి. సి టిఎస్ఐ ఇలా ప్రొనౌన్సియేషన్ చేయాలి. తెలుగు ప్రొనౌన్సియేషన్ ఇస్తున్నాను జర్మన్ వర్డ్లో కాన్సనెంట్ కాంబినేషన్లో, ఓవెల్ కాంబినేషన్లో. ఇంగ్లీష్కు ప్రొనౌన్సియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని. తర్వాత
ఈ ఈ అంటే సిఐహెచ్ లేదా సిఐ రెండు. సి సి టిఎస్ ఈ సి. నెక్స్ట్ సియు కు కా సౌండ్ వస్తుంది, యు కాబట్టి కా సౌండ్ వస్తుంది. యు తర్వాత హెచ్ ఉంచితే ఏమవుతుంది? కు దీర్ఘం వస్తుంది. కు ఏ కావాలి, సికి ఏ యాడ్ చేస్తే ఏ వస్తుంది. సి తర్వాత ఈ వచ్చింది అనుకో ఏమవుతుంది? సా సౌండ్ వస్తుంది. చే టిఎస్. ఈ తర్వాత హెచ్ వాడితే సే దీర్ఘం వస్తుంది. టిఎస్ ఏఈ. సి తర్వాత ఈఐ వస్తే ఏమవుతుంది చెప్పండి మీరే? సై. ఐ కూడా మనకు ఇక్కడ ఇచ్చారు కదా, సి ప్లస్ ఐ. సై టిఎస్ ఏఐ సై. సి తర్వాత ఓ వస్తే కో కా సౌండ్ వస్తుంది. కా సౌండ్ వస్తుంది. సిఓహెచ్ కో. కేఓహెచ్. సిఏయు కౌ. కేఏయు కౌ. సిఈయు సి యు లేదా ఉమ్లౌట్ పెడదాం ఫస్ట్ స్టార్టింగ్, అంతే కదా. బి ఫ్యామిలీకి రాసింది మనం. ఏ ఉమ్లౌట్ ఏ ఉమ్లౌట్ యు లేదా సిఈయు. ఓ అంటారు అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? సా సోయ్. ఉమ్లెట్ వస్తే మనం ఏం చేసాం ఇక్కడ? సా సౌండ్ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. సోయ్ టిఎస్ఓ వై సోయ్. సి కాన్సనెంట్ సి ఏ ఉమ్లౌట్ సే. టిఎస్ ఈ టిఎస్ఏఈ సే. అలాగే సి ఓ ఉమ్లౌట్ సే టిఎస్ఏఈ. సి ఉమ్లెట్ యు ఉమ్లౌట్ సి యు ఉమ్లౌట్ సూయ్. టిఎస్ సితో పాటు ఇక్కడ మనము కే ఫ్యామిలీ కూడా రాసుకోవడం జరిగింది. అయితే కే ఫ్యామిలీని సపరేట్గా రాద్దామా? ఇందులో సి ఫ్యామిలీలో ఎక్సెప్షన్స్ ఇచ్చాము మనం. ఇవి ఎక్సెప్షన్స్. ఓకే, సో
సో ఈ 2 పాయింట్లు మైండ్లో పెట్టుకొని మనం సి ఫ్యామిలీని ప్రొనౌన్సియేషన్ చేయాలి. రైట్ రైట్. సో దాదాపు 100% ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ మనము నేటివ్ జర్మన్స్ మాదిరి చేయలేము. సో దరిదాపు 80 to 90% వాళ్ళను మనం అనుసరించవచ్చు. రైట్. సో ఇందులో మనకు సి ఫ్యామిలీలో ఎక్సెప్షన్స్తో సహా రాసుకోవడం జరిగింది మొదటి నుండి. ఇప్పుడు కే ఫ్యామిలీని రాసుకుందాం. అది ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ మా. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ అడ్మిషన్లు జరుగుచున్నవి. 10th పూర్తి చేసుకున్నవారు ఇంటర్కి, ఇంటర్ పూర్తి చేసుకున్నవారు డిగ్రీకి, డిగ్రీ పూర్తి చేసుకున్నవారు పీజీ కోర్సులలో జాయిన్ అవ్వండి. ప్రభుత్వ ఉద్యోగం పొందండి. శ్రమను ఆయుధంగా చేయటం, చెమటను చందనంగా మార్చడం, కన్నీరును పన్నీరుగా మలచటం, ప్రతి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అందించడం సాధన లక్ష్యం, సాధన స్వప్నం. వివరాలకు సంప్రదించండి. సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, సాధన గవర్నమెంట్ జాబ్స్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.